తినడానికి తిండి లేదు కానీ మీసాలకు సంపెంగ నూనె అంట. వెనకటికి చంద్రబాబు లాంటి పెద్ద మనుషులు ఇలానే బతికేవారట. ఖజానా ఖాళీ అంటూ ఏపీ ప్రజలకు ఇచ్చిన హామీలు కూడా అమలు చేయని పెద్ద మనిషి ఇప్పుడు తన గ్రాఫిక్స్ రాజధానిపై విశ్లేషకులతో రోజుకో సెంటిమెంట్ రాజేస్తూ పచ్చ మీడియా ద్వారా ప్రజల చెవుల్లో పిచ్చిపూలు పెట్టేస్తున్నారని సోషల్ మీడియాలో నెటిజన్లు ఆడిపూసుకుంటున్నారు. తాజాగా ఏబిఎన్ వెంకటకృష్ణ, టీవీ5 మూర్తిలో తమ ఛానళ్లలో అమరావతిపైనే చర్చకు పెట్టారు. అమరావతి కావాల్సిన ఆవశ్యకతను నొక్కి చెప్పించారు. వక్తలు చెబుతుంటే ఏబిఎన్ వెంకటకృష్ణ కక్కలేక మింగలేక ఏమి అనలేక వింటూ కూర్చున్నారు. ఇక టీవీ5 మూర్తి మామూలుగానే తన డామినేషన్ ను చూపిస్తూ అమరావతి కావాలి అంటూ నొక్కి చెప్పారు. ఇక ఆర్కే మాత్రం ఇది అమరావతి కాదు కమరావతి అన్న టీడీపీ ఎమ్మెల్యే వ్యాఖ్యలు నిజమేనని, ఆ ప్రచారాన్ని తిప్పికొట్టడంలో విఫలమయ్యారని అసలు నిజాన్ని బయటపెట్టారు. ఇప్పుడు ఈ పచ్చ మీడియా అమరావతిపై పాజిటివిటీని జనంలో పెంపొందించే పనిలో చాలా బిజీగా ఉంది. ఈ మేరకు చర్చలో కష్టపడుతోంది. అమరావతిని ఆంధ్ర రాష్ట్రంలోని 13 జిల్లాల ప్రజలు, 3 ప్రాంతాల ప్రజలు సొంతం చేసుకోవాలి. ఎందుకు చేసుకోలేకపోతున్నారనేది ఆలోచించాలి. ఇతరులని కన్విన్స్ చేయటంలో విఫలమయ్యారనేది ఒక వాదన. నా అభిప్రాయం కూడా అది. అంటే ఎగ్జాంపుల్, అమరావతి వస్తే ఆ 29 గ్రామాలే అభివృద్ధి చెందుతాయి. చంద్రబాబు నాయుడు గారికి రాజధాని అమరావతి నిర్మాణం మీద ఒక స్పష్టమైన ప్రణాళిక ఉంది. అది నదీ తీరంలో ఏర్పాటు చేయటమే ఆ బృహత్తరమైన విజన్కి ఒక తార్కాణం. స్వామి, నదికి పోలేదా? ఒక తెలంగాణకి హైదరాబాద్ లాగా, ఒక తమిళనాడుకి చెన్నై లాగా, ఒక కర్ణాటక బెంగళూరు లాగా, ఒక బాంబే లాగా, వేర్ ఇస్ మై స్టేట్? అది బతుకుదేరు అండి. కాబట్టే తపన. పైపెచ్చి ఇంకో మాట కూడా చెప్తున్నా, భారతదేశంలో 28 రాష్ట్రాల్లో 50,000 ఎకరాల భూమిది ఒక ప్రభుత్వం దగ్గర ఉన్న అంశం ఏ రాష్ట్రానికి ఉంది చెప్పండి? అమరావతి రాజధాని కేవలం ప్రభుత్వం నిర్ణయించింది కాదు. ప్రభుత్వంతో పాటు 29,000 మంది రైతులు ఉన్నారు. అది వాళ్ళ భాగస్వామ్యం, ఆర్థిక భాగస్వామ్యం, వ్యాపార భాగస్వామ్యం, స్టేక్ హోల్డర్స్, పార్ట్నర్స్ రైతులు. రాజధాని అనే ప్రాజెక్టులో రైతులు పార్ట్నర్స్. 30 రాష్ట్రాలు అలా లేదు. ఆ విషయాన్ని వాళ్ళు గ్రహించాల్సి ఉంటుంది. మేము జయరాం రమేష్ దగ్గరికి వెళ్ళి అమరావతి అనగానే ఆయన దట్ ఈస్ కమరావతి అన్నాడు. అవును, అట్టాగా ఉంటారు. దీంట్లో దాన్ని ప్రజలు అర్థం చేసుకోవాలి. వాళ్ళు ఎందుకు అర్థం చేసుకోవాలి?